హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ నేరెల్లా. ఈరోజు నేను ఈ వీడియోలో జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది అండ్ మనం అది ఎలా వాడుకోవచ్చు అండ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ని పికప్ చేసుకోనికి వెళ్తున్నా వాళ్ళ ప్లేస్కి. అండ్ అది ఒక హిస్టారికల్ ప్లేస్, దాని హిస్టరీ గురించి కూడా చెప్తా ఈ వీడియోలో. నేను ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. రైల్వే స్టేషన్ కిలోమీటర్న్నర ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలంటే ఇంకొక అర్ధగంట ఆగాల. అర్ధగంట ఆగి నేను రైల్వే స్టేషన్కి వెళ్తే నాకు అక్కడ ట్రైన్ మిస్ అవుతుంది. నేను 2 ట్రైన్స్ క్యాచ్ చేయాలి. ఒకవేళ నాకు ఫస్ట్ ట్రైన్ మిస్ అయింది అనుకోండి, నాకు సెకండ్ ట్రైన్ కూడా మిస్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆడ దిగిన తర్వాత ఇంకొక బస్ క్యాచ్ చేయాలి, ఆ బస్ కూడా మిస్ అయిపోతుంది. అందుకే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. జర్మనీలో ప్రతి ఒక్కరి ఇంట్లో 2-3 కార్లు ఉంటాయి. సో వాళ్ళ పార్కింగ్ కోసం రోడ్ పైన ఇట్లా పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. సో అక్కడ ఎవరైనా ఏ టైంలో అయినా ఎవరైనా పార్క్ చేసుకోవచ్చు. ఫైన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే కొన్ని ఏరియాస్ ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, అక్కడ పార్క్ చేసుకోనికి అవకాశం లేదనమాట. అండ్ అట్లా వైట్ కలర్ గీతలు ఉన్న దగ్గర పార్క్ చేయొచ్చు, ఎందుకంటే అది వేరే వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్ అనమాట. అక్కడ కాకుండా నార్మల్ ప్లేసెస్లలో పార్క్ చేసుకోవచ్చు. మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ దగ్గర ఏంటిదంటే మనం ప్రెస్ చేసే బటన్ లేదనమాట క్రాస్ చేసేటప్పుడు. సో అక్కడ గ్రీన్ కలర్ సిగ్నల్ పడేంతవరకు మనం వెయిట్ చేయాలి. ఏ కార్ రావట్లేదు అటు నుంచి ఇటు నుంచి, అట్లా అని మనం రోడ్ క్రాస్ చేయొద్దు. ఒకవేళ క్రాస్ చేస్తే అక్కడ కెమెరాస్ ఉంటాయి, మనకి ఫైన్ పడుతుంది. సిగ్నల్స్ లేకుండా జస్ట్ జీబ్రా క్రాసింగ్ రోడ్ పైన ఉంటే మనం డైరెక్ట్ రోడ్ క్రాస్ చేయొచ్చు. ఒకవేళ మనం రోడ్ క్రాస్ చేస్తుంటే వచ్చే కార్లు అన్నీ వాళ్ళు ఆపేస్తారు అక్కడే. మనల్ని ఫస్ట్ దాటిన తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవుతారు అన్నమాట. జర్మనీలో బస్ రూట్ సపరేట్ ఉంటాయి. లాస్ట్కి ఉన్నది బస్ రూట్ అన్నమాట. సో అక్కడ బస్సెస్ వెళ్తాయి, వేరే అక్కడ కార్స్ అండ్ వేరే వెహికల్స్ వెళ్ళడానికి అలౌ లేదు. ఫైనలీ రైల్వే స్టేషన్కి వచ్చిన. ఈ రైల్వే స్టేషన్ పేరు బిటిగైమ్ బిసింగన్. ఇది బిటిగైమ్ అనే సిటీ అండ్ బిసింగన్ అనే సిటీకి మధ్యలో ఉంటుంది. సో 2 సిటీల పేర్లు కలిపి రైల్వే స్టేషన్కి పెట్టినారు. మనం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఆ స్క్రీన్ పైన ట్రైన్ షెడ్యూల్స్ అన్నీ అవుపడతాయి, ప్లాట్ఫామ్ నెంబర్తో సహా. అండ్ పక్కకు ఉన్నది ఫార్ కార్టన్ మిషన్ అనమాట. అక్కడ ఎవరిది వాళ్ళు సొంతంగా టికెట్ తీసుకోవచ్చు. కాకపోతే నేను టికెట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ట్రావెల్ పాస్ ఉన్నది. అదే డాయిచ్లాండ్ టికెట్ అంటారు, 59 యూరో టికెట్ నాది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఇది 42 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. కాకపోతే నాది ఎంప్లాయ్మెంట్ వీసా కాబట్టి నాకు 59 యూరో పడుతుంది అనమాట. సో అది తీసుకుంటే 1 మంత్ మొత్తం మనం జర్మనీలో అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వాడుకోవచ్చు. ఓన్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్కకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లో ఒక ఎల్లో కలర్ చార్ట్ ఉంటుంది. ఆ ఎల్లో కలర్ చార్ట్ ఏంటిదంటే ట్రైన్ షెడ్యూల్స్ అన్నమాట. 8 to 9 మధ్యలో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది, అది ఎక్కడికి వెళ్తుంది. అండ్ 9 to 10 మధ్యలో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది. అది ఏ స్టేషన్ సంబంధించిన చార్ట్ ఆ స్టేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రైన్స్ ఆన్ టైం వస్తాయి. మా అంటే 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినా ముందైనా వస్తాయి తప్ప మరీ ఎక్కువ లేట్ చేయే. అండ్ ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయి. ఆ మ్యాప్ని చూసుకొని కూడా మనం ఎక్కొచ్చు ట్రైన్స్.
ఇదే నేను వెళ్ళాల్సిన ట్రైన్. ఇది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ అనమాట. మనం సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏం కాదు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్కి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ డాయిచ్లాండ్ టికెట్ చెల్లదు. అండ్ లోపల ట్రైన్లో మనం కూర్చున్న దగ్గర పైన హ్యాంగర్స్ ఉంటాయి. ఆ హ్యాంగర్స్ దగ్గర మనం జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్లో ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనకు అంత చల్ల అనిపించదు, అంత వేడిగా అనిపించదు. అండ్ ఇదే నేను ఉండే సిటీ, అది రివర్. నేను లాస్ట్ టైం వాకింగ్కి వెళ్ళింది ఆ రివర్ పక్కనే. ఈరోజు వీకెండ్ అవ్వడంతో ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, ట్రైన్లో ఎవరు లేరు. అండ్ వీక్ డేస్లో కూడా ఎక్కువ రష్ ఉంటారు, కొంతమందే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కార్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కారే ప్రిపేర్ చేస్తారు. అండ్ మనకు ఆ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది అని చెప్పి, అండ్ టైమింగ్ కూడా. అండ్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు, ఇంకా కొన్ని నిమిషాలలో ఏ స్టేషన్ వస్తుందో ముందే చెప్తారు అనమాట మనకి. అప్పుడు మనం పోయి డోర్ దగ్గర నిల్చోవాలి. అండ్ ఇది వాష్రూమ్ అనమాట. ట్రైన్స్లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఇది చలికాలం అండ్ చాలా చల్లగా ఉంటుంది, ఆకులన్నీ రాలిపోతాయి కాబట్టి యాపిల్స్ లేవు. ఇంకొక 2-3 మంత్స్లో ఆకులు రావడం అండ్ మళ్ళీ యాపిల్స్ వేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ నేను దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఇక్కడ స్క్రీన్ పైన టైమింగ్ అండ్ ఎప్పుడు ఆ స్టేషన్కి రీచ్ అవుతాం అనేది చూపిస్తుంది అన్నమాట. మనం బస్ స్టాప్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి బస్ స్టాప్ ఉంది. సో ఇక్కడ బస్ స్టాప్లో నేను 700 నెంబర్ బస్ ఎక్కిన అనుకో, నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోతా. అండ్ ఇదే నేను ఎక్కాల్సిన బస్సు. లోపలికి వెళ్ళిపోయి నేను డాయిచ్లాండ్ టికెట్ చూపిస్తే సరిపోతుంది, డైరెక్ట్ వెళ్ళి మనం నచ్చిన దగ్గర కూర్చోవచ్చు. ఇక్కడ ఈ బస్సు ప్రతి ఒక్క విలేజ్ అండ్ చిన్న చిన్న సందులన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తుంది. నా 18 మినిట్స్ జర్నీలో 18 స్టాప్స్ దాకా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క నిమిషానికి ఒక స్టాప్ అనమాట. ప్రతి ఒక్క సందు కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఆన్ టైం ఉంటుంది అనమాట బస్సు కూడా. ఇది ఒక పల్లెటూరు. సో ఇక్కడ అంతా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికి కూడా. అండ్ ఇక్కడ వీళ్ళు మొక్కజొన్న అండ్ కాలీఫ్లవర్, సన్ఫ్లవర్ పండిస్తారు ఇక్కడ.
అండ్ ఇక్కడ బస్సులో ఒక స్టాప్ ముందే మనకు అనౌన్స్మెంట్ ఇస్తారనమాట, నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది అని. అండ్ ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో టైమింగ్ ప్రకారం స్టాప్స్ ఉంటాయి. ఆ టైంకి ఆ స్టాప్కి వెళ్తాం. ఆన్ టైం ఫాలో అవుతాయి అనమాట ఇక్కడ బస్సెస్. అండ్ మనం దిగాల్సిన స్టాప్ వస్తే ఒక స్టాప్ ముందే మనం అక్కడ ఒక స్టాప్ బటన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ బటన్ ప్రెస్ చేస్తే మనం ఉన్న ప్లేస్లో మనం దిగాల్సిన స్టాప్లో బస్సు ఆపుతారు అనమాట. అండ్ డోర్స్ అనేటివి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి, మనం దిగొచ్చు బయటికి. అండ్ ఈ ప్లేస్ని మాల్ బ్రౌన్ అంటారు అనమాట. సో ఇది చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ జర్మనీలో. ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ది మానెస్టరీ 1147లోనే స్టార్ట్ అయింది. అండ్ క్రిస్టియన్స్కి ఇది ఒక చాలా ఇంపార్టెన్స్ ప్లేస్ ఇక్కడ జర్మనీలో. అండ్ 1993లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని గుర్తించిందనమాట. ఇక్కడ చాలా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ అండ్ మానెస్టరీస్ అండ్ మాంగ్స్ ఒక లివింగ్ స్టైల్ మీద ఒక మ్యూజియం అండ్ ఇక్కడ లేక్స్ అండ్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న కట్టడాలు చాలా పురాతనమైనవి. ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ మానెస్టరీ 1147లో స్టార్ట్ అయింది. అప్పుడు కట్టినది ఇప్పటికి అలానే ఉంది, అందుకే దీనికి యునెస్కో గుర్తింపు వచ్చిందనమాట. అండ్ అది చాలా ఓల్డ్ బిల్డింగ్, మ్యూజియంగా కన్వర్ట్ చేసిళ్ళు ఇప్పుడు అది. నేను ప్రజెంట్ ఇక్కడ మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని వచ్చిన కాబట్టి ఆ మ్యూజియంకి వెళ్ళలేదు, అంత టైం లేకుండే, అందుకే వీడియో రికార్డ్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసి పబ్లిష్ చేస్తా. అండ్ ఈమె పేరు ఆషిక అండ్ షీస్ ఫ్రమ్ తమిళనాడు. ఈరోజు ఈమెని పికప్ చేసుకొని వచ్చిన. ఇక్కడి నుంచి మేము మా ఇంటికి వెళ్తాం. అండ్ పోయేదారిలో మాకు ఒక చిన్న పిల్లల ప్లే గ్రౌండ్ అవపడ్డది, అక్కడ చేసేపు ఆడుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిల్లంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవీన్ నేరెళ్ళ.